కరాచీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. భారత వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. లడ్కే లియా పాకిస్తాన్, హస్కే లేంగే హిందుస్థాన్, పోరాడి పాకిస్తాన్ తీసుకున్నాం, నవ్వుతూ హిందుస్థాన్ తీసుకుంటాం అంటూ హింస, హత్యలకు హద్దులు లేవు. రోడ్ల పేర్లు కూడా మార్చివేస్తున్నారు. భాష కూడా ఉర్దూ. చేరవలసిన స్థలానికి వారిద్దరూ చేర్చబడ్డారు. మౌసీజీ ఆ తర్వాత సదా అంటుండేవారు, మనం చాలా సహనశీలురం. స్వాతంత్రం ప్రాప్తించి అనేక సంవత్సరాలైన తర్వాత కూడా రోడ్ల, వంతెనల పేర్లు మార్చలేదు. అక్బర్ రోడ్, ఔరంగజేబ్ రోడ్, కన్నాట్ ప్లేస్, ఏలిస్ బ్రిడ్జి ఇలా ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. మనస్సుల్లో బానిసత్వం కూడా ఇప్పటికీ పోలేదు అని. కరాచీలో ఒక ఉత్సవం జరిగింది. సుమారు 1200 మంది సేవికలు ఉపస్థితులయ్యారు. ధీర గంభీర వాతావరణంలో ప్రతిజ్ఞ తీసుకోబడింది. వందనీయ మౌసీజీ దృఢ నిర్ధారిత ప్రతిజ్ఞ యొక్క శబ్దములు చెప్తున్నారు. సేవికలు ఆ మాటలను అంతే దృఢ గంభీరతతో ఉచ్చరిస్తున్నారు. ప్రతిజ్ఞలోని మాటలు మనసులోని సంకల్ప శక్తికి పిలుపునిస్తున్నాయి. చివరగా వందనీయ మౌసీజీ ఇలా అన్నారు, ధైర్యశాలులు కండి, తమ శీల రక్షణ చేయండి, సంఘటన పైన విశ్వాసం ఉంచండి, మన మాతృభూమి సేవ అనే వ్రతాన్ని పాటించండి. ఇది మన కార్యదీక్షకు పరీక్ష సమయం. అనేకులు ప్రశ్నలు అడిగారు. మా గౌరవం ప్రమాదంలో ఉంది, ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్తాము అని. వందనీయ మౌసీజీ వారితో అన్నారు, దుర్గలు కండి, అంతేకాదు మీరు భారత్ వస్తే మీకు పూర్తి వ్యవస్థ చేస్తాము అని అభయమిచ్చారు. ఆ మాట మీద ఎన్నో కుటుంబాలు భారత్కు వచ్చాయి. యువతులు, మహిళలు కూడా వచ్చారు. ఎవరిపై వారంట్ ఉందో వారిని బొంబాయిలోని కుటుంబాల్లో ఉంచారు. వారి విషయం పూర్తి గోప్యంగా ఉంచారు. స్వతంత్ర ప్రాప్తి తర్వాత కొద్ది నెలలకు మహాత్మా గాంధీ హత్య జరిగింది. ప్రతీకార భావనతో దేశమంతటా హింస తాండవించింది. హిందూ ఆలోచనలు గల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వంటి సంఘటనలపై నిషేధం పెట్టారు. పరిస్థితి కొత్త పుంతలు తొక్కింది. విద్రోహం పసిగట్టిన వందనీయ మౌసీజీ సమితి కార్యం తాత్కాలికంగా నిలుపు చేశారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దినదిన ప్రవర్ధమానమవుతున్న తమ కార్యాన్ని ఆపవలసి వచ్చినందుకు మౌసీజీకి అత్యంత దుఃఖం కలిగింది. అయినప్పటికీ వారు నిరాశ చెందలేదు. మైదానంలో శాఖ పెట్టడం ఆగిపోయింది, కానీ అనేక కారణాలతో సేవికలు ఏకత్రితం అవుతుండేవారు. ఇంగ్లీషు పాలన కాలం కన్నా ఎక్కువ కఠినాంక్షలు పెట్టబడ్డాయి. అయినప్పటికీ సంఘటన యొక్క మందాకిని కష్టాల పర్వతాలను అధిగమించి మార్గం చేసుకుంటూ పోతోంది. ఇటువంటి స్థితిలో భవిష్యకాలీన యోజన కొరకు ప్రముఖ కార్యకర్త్రి సోదరీమణులను ఏకత్రితం చేయడం చాలా అవసరం. అయితే ఇది ఎలా సంభవం అవుతుంది? ఇదే రోజుల్లో వందనీయ మౌసీజీ యొక్క రెండవ కుమారుడు పద్మాకరుని వివాహం నిశ్చయమైంది. ఒక మంచి అవకాశం దొరికింది. మౌసీజీ బయట కొరకు ఆపేక్షిస్తున్న అందరు సోదరీమణులను పెళ్లి కొరకు ఆహ్వానిస్తూ స్వయంగా ఉత్తరాలు రాసి పంపారు. దాని కారణం గ్రహించి అందరు సోదరీమణులు వివాహానికి వచ్చేశారు. పెళ్లి జరిగే సందడిలో మహత్వపూర్ణమైన సమావేశం శాంతియుతంగా జరిగిపోయింది. గాంధీ గారి హత్యను నెపంగా పెట్టుకొని హింస, దోపిడీ చేసిన అనేక మంది మహానుభావులు ఉన్నారు. వందనీయ మౌసీజీ వర్ధాలో తమ పెద్ద తోడి కోడలతో ఉన్నారు. కేల్కర్ పరివారం హిందుత్వ నిష్ఠతో ఉన్న కారణంగా వారింటిపై దాడి జరగవచ్చని అనుమానం ఉంది. ఎవరు ఇంటి నుండి బయటికి వెళ్ళడం అనేది అసంభవంగా కనిపిస్తోంది. వందనీయ మౌసీజీ పక్కింటి చిన్న పాపను తమ ఇంటికి పిలిచారు. పోలీస్ కమిషనర్ కి బంధువుగా ఒక సహాయం అడుగుతూ ఉత్తరం రాశారు. సుధా గౌనుకి పిన్నుతో ఆ ఉత్తరాన్ని పెట్టి ఆమె అన్నారు, సుధా, నీ గౌను లోపల పిన్నుతో అమర్చిన ఉత్తరం ఇచ్చిరా, గాబరా పడకు అంటూ. ఉత్తరం లోపల బయట రుమాలు ఒకే పిన్నుకు పెట్టి ఉన్నాయి. అందువల్ల ఎవరికి అనుమానం వచ్చే అవకాశం లేదు. సుధ కూడా గాబరా పడకుండా ఆ ఉత్తరం అందచేయవలసిన చోటికి అందచేసింది. వంశ ప్రతిష్టకు సంబంధించిన విషయం, అందువల్ల ఇల్లు సంరక్షించబడింది. మౌసీజీ యొక్క నిర్ణయ పటిమ, ప్రసంగ ప్రతిభ ఇందువలన స్పష్టమవుతుంది. సంఘ కార్యంపై నిర్బంధం తొలగించటం కొరకు, వారి కుటుంబాలని రక్షించడం కోసం సమితి తన శక్త్యానుసారం ప్రయత్నం చేస్తోంది. వివిధ స్థాయిల్లో చేసిన ప్రయత్నాల ఫలితంగా 1949లో రాష్ట్రీయ స్వయం
సేవక్ సంఘంపై విధించిన నిర్బంధాలన్నీ తొలగించబడ్డాయి. దాని తర్వాత సమితి శాఖలు ఎప్పటి వల్లనే ప్రారంభించవని వందనీయ మౌసీజీ ఆదేశించారు. శాఖలైతే ప్రారంభించబడ్డాయి, కానీ పనులలో పూర్వపు ఉత్సాహం, చైతన్యం కనిపించడం లేదు. మరలా పూర్వపు చైతన్యం తిరిగి రావడానికి మార్గాన్వేషణ అవసరమైంది. ఈ దృష్టితో వందనీయ మౌసీజీ అనేక ప్రయోగాలు చేశారు. మార్గదర్శకుడైన శ్రీరామ కథ యొక్క అధ్యయనం, చింతనంపై ధ్యానం కేంద్రీకృతం చేస్తే సరైన మార్గం దొరుకుతుందన్న విశ్వాసంతో వందనీయ మౌసీజీ శ్రీరామాయణ అధ్యయనం, చింతనంతో పాటు పర్యటన కూడా జరుగుతోంది. రామాయణానికి సంబంధించిన రచనలు, భాషణలు, గ్రంథాలు ప్రతి చోట సంగ్రహించి చదివేవారు. ఈ రకంగా ఇది ఒక సాధనే అయింది. చేయుము రామకథా విస్తారం. అప్పుడప్పుడు మేఘాచ్ఛాదిత ఆకాశం వలన వాతావరణం ఉదాసీనమవుతూ ఉంటుంది. దానితో పాటు శరీరం, మనస్సు కూడా ఉదాసీనత పొందుతాయి. కానీ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, స్థితి మారుతూ ఉంటుంది. తత్కాలీన కార్యసిద్ధి చూసి వందనీయ మౌసీజీ హృదయం వ్యథ చెందుతూ ఉండేది. ఏం చేస్తే కార్యంలో మళ్ళీ ఉత్సాహం నిండుతుంది అని ఆమె ఆలోచిస్తున్నారు. భక్తుడు ఎప్పుడైతే స్వయంగా తన సర్వస్వం భగవంతునికి సమర్పణ చేస్తాడో భగవంతుడు తనకి ప్రసన్నం అవ్వక తప్పదు. రాష్ట్ర దేవతారాధన చేస్తున్న వందనీయ మౌసీజీ యొక్క సంఘటన, శరణ వ్యక్తిత్వం కారణంగా విశ్వశక్తి ఆమెపై కృపను చూపి ఆశీర్వదించింది. ఆమె సాత్విక సాధన సఫలమయ్యింది. ఉషకాల మంగళ సమయం పక్షిగణాలు మధుర కూజితాలు ఆలపిస్తున్నాయి. వందనీయ మౌసీజీ ఆర్ద్ర జాగృతావస్థలో ఉన్నారు. ఆమెకు ప్రసన్నమైన నీలిరంగు గదంతా వ్యాపించినట్లు అనిపించింది. ఎదురుగా ఒక గుహ కనిపించింది. పద, ఆ గుహలోకి భయపడకుండా వెళ్ళు అని అతి మధురంగా ఉన్న ఒక స్వరం దూరం నుంచి బలవంతం చేసింది. మౌసీజీ అదే భావావస్థలో గుహలోకి ప్రవేశించారు. అక్కడ కూడా అదే నీలం రంగు వ్యాపించి ఉంది. అడుగు అడుగుకు ఒక అపూర్వ స్పందన యొక్క అనుభూతి కలుగుతోంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంగళ ధ్వని ఎక్కడి నుండో వినిపిస్తోంది. గుహలో ఒక తేజస్వంతమైన ఆకృతి ఆసీనమై ఉంది. ఎదురుగా ఒక గ్రంథం ఉంది. వందనీయ మౌసీజీ ఇంకొంచెం ముందుకు వెళ్లారు. ఆ శుభ్ర జటాధారి ఆకృతి అధికంగా స్పష్టమైంది. ఉత్సుకతో కూడిన స్వరంతో వందనీయ మౌసీజీ ఆ ఆకృతి ముందు నమ్రతతో వంగి ప్రణామం చేశారు. ఆ తర్వాత లేచి నిలబడ్డారు. ఆ తపోమూర్తి వలె ఉన్న తేజస్వి ఆకృతి తన ఎదురుగా ఉన్న గ్రంథాన్ని ఆమె చేతుల్లో పెట్టి అన్నది, కార్యమెంతో గొప్పగనగును, చేయుము రామకథా విస్తారం, చేయుము రామకథా విస్తారం. చూస్తుండగానే ఆ ఆకృతి లుప్తమైపోయింది. కానీ ఆ నీలిరంగు అలాగే పరుచుకొనుంది. ప్రసన్న హృదయంతో వందనీయ మౌసీజీ కళ్ళు తెరిచారు. నాకేమి సంకేతం దొరికింది అని ఆలోచిస్తున్నారు. ప్రభాత కాలంలో ప్రసన్న వాతావరణంలో ప్రసన్న స్వరంతో ఉచ్చరింపబడిన ఆ ఆశీర్వచనం పునః అనే శబ్దాలు నినదిస్తున్నాయి. నీవు చేయుము రామకథ విస్తారమున. ఆ ఆదేశాన్ని శిరసావహించి వందనీయ మౌసీజీ రామకథను ప్రారంభించారు. తన ఆరాధ్య దేవత యొక్క చరిత్ర కథనంలో ఆమె రమించిపోయారు. మొదట్లో ఆమె కనిపించింది ఇంతటి మంచి చరిత్ర చెప్పడం తన సాహసమని. మనస్సులో సంకోచం కలిగేది. కానీ ప్రవచనానికి ఆసనంపై కూర్చోగానే ఆమె మనస్సులో నుంచి అలాంటి భావాలు లుప్తమైపోయేవి. వర్ధాలోని మహాదేవ మందిరంలో రామాయణ ప్రవచనం ప్రారంభమైంది. 8-10 మంది స్త్రీలు వినడానికి వచ్చేవారు. ఉమాకాకి కూడా నిత్యము వచ్చేవారు. రామకథ సమాప్తమైంది. ఉమాకాకి తన మెడలోని బంగారు హారం తీసి తన మరిది భార్య అయిన లక్ష్మి మెడలో వేసి ప్రేమపూర్వకంగా కౌలించుకున్నది. లక్ష్మి, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? కుతూహలంతో కళ్ళనీళ్లతో ఉమాబాయి, లక్ష్మీబాయి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఇంటికి రాగానే తన గుణవంతురాలైన తోడికోడలు లక్ష్మికి దిష్టి తీసి అఖండమైన కీర్తి సంపాదించమని ఉమాకాకి ఆశీర్వదించింది.
వందనీయ మౌసీజీ ఆత్మవిశ్వాసం నెమ్మదిగా పెరుగుతూ 3 నుండి 8, 8 నుండి 13 ఈ విధంగా రామాయణ కథనం యొక్క కాల అవధి అధికమైంది. మహారాష్ట్ర బయట నుండి కూడా గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్ మొదలైన చోట్ల నుండి ఆహ్వానాలు వస్తున్నాయి. అందువల్ల హిందీలో ప్రవచనం చేయడం ఆవశ్యకమైంది. వందనీయ మౌసీజీ హిందీలో భాషించడానికి అధిక ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా అనుభవం ఉండేది. ఒక ప్రదేశంలో శ్రోతలు రానే లేదు. ఆహ్వానించిన మహిళలకు చాలా దుఃఖం కలిగింది. వందనీయ మౌసీజీ ఆమెతో అన్నారు, అయ్యో, ఎవరు శ్రోతల్లా లేరంటారేమిటి? సాక్షాత్తు రాముడున్నాడు, సీతమ్మ ఉంది, హనుమాన్ ఉన్నాడు, ఇంకా మీరున్నారు. మనకే సంకల్పం ఉంది, అది పూర్తి చేద్దాం. ప్రవచనం ప్రారంభమైంది. కొద్దిసేపట్లోనే సభా మంటపం శ్రోతలతో నిండిపోయింది. రాజమాత విజయరాజే సంధ్య కూడా వారి ప్రవచనం వినేందుకు ఇష్టపడి గ్వాలియర్ పిలిచి తమ నిజ మందిరంలోనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. బరోడా నుండి ఇటువంటి మనోహర ఉదాహరణ ఉంది. అక్కడి నుండి వచ్చిన ఒక ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది, నా జ్ఞాపకంలో మాణిక్రావు వ్యాయామశాలలో ఇంత ఎక్కువ జనసమూహం కేవలం 3 సార్లు నేను చూశాను. పండిత మాలవ్య గారు వచ్చారు, అప్పుడు 8-9 వేల జనసమూహం వచ్చారు. రెండవసారి రాష్ట్రీయ కీర్తనకారుడు శ్రీ ఆఫసీ గారి కీర్తనలు జరిగాయి, అప్పుడు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంత జనం వచ్చారు. కీర్తనలో నాట్యం, ఉద్బోధన, మనోరంజన మొదలైన ఉంటాయి. మనోరంజనమైన ఏ ఆకర్షణ లేకపోయినా మీ రామకథనం వినడానికి ఇంతమంది వచ్చారు అనంటే అది మీ పుణ్యాచరణ యొక్క ప్రభావమే. మొదట్లో వాక్కులో సంకోచం ఉండేది, కానీ తర్వాత వాణి ఎంత పదునెక్కిందంటే వారి మాటలు ఎదుటివారి మనసులో ముద్రితమవుతూ ఉండేవి. పూనా మొదలైన స్థలాలలో రైతుల సదుపాయం కొరకు ప్రవచనం రాత్రి 8 గంటల తర్వాత జరుగుతూ ఉండేవి. వందనీయ మౌసీజీ శ్రీరామ రాజ్యాభిషేకం వరకే కథ చెప్తూ ఉండేవారు. శ్రీరాముడు భగవంతుడు, ఈ ఉద్దేశంతో కాదు. శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు, మహనీయుడు, ఉత్తమ పాలకుడు, రాష్ట్ర పురుషుడు, అన్ని విధాల కర్తవ్య పాలన చేసినవాడు. దీన్ని వందనీయ మౌసీజీ ప్రయత్నపూర్వకంగా ప్రతిపాదించేవారు. శ్రీరామ రాజ్యాభిషేక మహోత్సవం గొప్ప శ్రద్ధతో జరుగుతూ ఉండేది. దర్బారు అలంకరించబడేది, కానుకలు సమర్పించబడేవి, మంత్ర ఘోషలతో రాజ్యాభిషేకోత్సవం జరపబడుతూ ఉండేది.